మహాభారతం పార్ట్ 3. ద్రోణాచార్యుడు ప్రవేశం నుండి ద్రౌపది స్వయంవరం వరకు. వీరుల ప్రస్థానం చిన్నతనంలోనే మొదలవుతుంది. ధర్మం బలపడే బలం శిక్షణలోనే ఉంటుంది. అలాంటి శిక్షణ కోసం కురువంశానికి దివ్యమైన గురువు వచించారు. ఈ భాగంలో మనం తెలుసుకోబోయేది గురుకుల జీవితం, అర్జునుని కీర్తి, కర్ణుడి ఆవిర్భావం, ద్రౌపది స్వయంవరం వరకు. ద్రోణాచార్యుడు గురువుగా ప్రవేశం. పాండవులు, కౌరవులు బాల్యంలో ఒకే రాజప్రసాదంలో ఎదిగారు. అతిలోక సంచారి గురువు ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వచ్చారు. ఆయన అశ్వత్థాముని తండ్రి, బ్రహ్మశాస్త్ర నిపుణుడు, శస్త్రస్య విద్యలో దిట్ట. భీష్ముడు అతడిని గురువుగా నియమించాడు. అలాగే ఒక ప్రమాణం కూడా తీసుకున్నాడు. నేను నీకిచ్చిన విద్యతో నాకు సేవ చేస్తే దానిని నిన్ను ప్రభావితం చేసిన వాళ్ళపై ప్రయోగించవద్దు. అప్పుడు మొదలవుతుంది వారి గురుకుల విద్యా జీవితం. అర్జునుని ప్రతిభ, గురువుని గౌరవం. ద్రోణాచార్యుడు అన్ని శిష్యులను శిక్షణ ఇచ్చాడు. కానీ అర్జునుడు అన్నింటిలోనూ మేటి. వాడు ధ్యానం, కృషి, సమయపాలనలో అగ్రగామి. ఒకరోజు అంధకారంలో ప్రాక్టీస్ చేస్తూ ద్రోణుడిని ఆశ్చర్యపరిచాడు. ద్రోణుడు గర్వంతో చెప్పాడు, అర్జునుడే నా ప్రియ శిష్యుడు. వాడే నా విజ్ఞాన శిఖరం. ఏకలవ్యుడు ద్రోణుడికి వెలుపల శిష్యుడు. అటువైపు అడవిలో ఉన్న విషాద యువకుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా భావించి ఆయన విగ్రహం ముందు శిక్షణ తీసుకుంటున్నాడు. అతడికి అద్భుతమైన నేర్పు వస్తుంది. ఇది తెలిసినప్పుడు ద్రోణుడు తన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఏకలవ్యుని నుండి తన కుడివేలుని గురుదక్షిణగా కోరతాడు. ఏకలవ్యుడు ధైర్యంగా వేలు కోసి ఇచ్చేస్తాడు. ఇది గురుభక్తికి ఉన్న అద్భుత నిదర్శనం. కర్ణుని ఆవిర్భావం. అర్జునుడికి శాశ్వత ప్రత్యర్థి. ఇక శిక్షణ ముగిసిన తర్వాత రాజసభలో పాండవులు, కౌరవులు తమ ప్రతిభ చూపించారు. అర్జునుడు తన అద్భుతమైన ధనుర్విద్యతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పుడు అర్ధాంతరంగా ఒక యువకుడు ప్రవేశించాడు. అతడి చేతుల్లో గాంధీవం లాంటి ధనస్సు, కనుబొమ్మలు మండుతున్నాయి. ఆయనే కర్ణుడు, సూర్యపుత్రుడు. కానీ తాను ఎవరో తనకే తెలియదు. తలరాత మాత్రం
అర్జునుని శత్రువుగా వ్రాయబడి ఉంది. కర్ణుని జననం. ఇక్కడ కర్ణుని జననం గురించి తెలుసుకుందాం. అద్భుతమైన కానీ దుఃఖకరమైన ఆరంభం. ఈ లోకంలో కొన్ని జీవితాలు శాపం లాంటి పుట్టుకతో ప్రారంభమై శక్తివంతమైన మౌనంతో ముగుస్తాయి. అయితే ఆ మధ్య వారు సృష్టించే కథలు యుగాలను మార్చే స్థాయిలో ఉంటాయి. ఈ భాగంలో మనం తెలుసుకోబోయేది సూర్యుని పుత్రుడు కర్ణుడు ఎలా పుట్టాడో, పాండవులు వనవాసానికి ఎందుకు వెళ్ళారో. కర్ణుడి పుట్టుక వెనుక విశేషమైన రహస్యం ఉంది. అతడు పాండు మహారాజు భార్య కుంతీదేవి కుమారుడు. కానీ పాండు తాను వివాహం చేసుకునే ముందు కుంతీకి ఒక మహర్షి ఇచ్చిన దివ్య మంత్రం ఉండేది. ఎవరైనా దేవతలను పిలిచి అతని చేత పుత్ర సంతానం పొందే శక్తి. కుంతి చిన్నప్పుడే ఆ మంత్రాన్ని పరీక్షించాలనే ఉత్సాహంతో సూర్యదేవుడిని పిలుస్తుంది. ఆయన ఆమెకు దర్శనమిస్తాడు. ఆమెను శాపభయంతో తిరస్కరించలేడు. అలా ఆమె గర్భవతి అవుతుంది. ఒక పసిపిల్లాడు బంగారు కవచం కుండలాలతో పుట్టుతాడు. అతడే కర్ణుడు. భయంతో ఈ విషయం బయటపడకూడదని కుంతీదేవి ఆ బిడ్డను గంగా నదిలో పెట్టి వదులుతుంది. ఆ శిశువును అధిరథుడు అనే రథసారథి అతని భార్య రాధలు పెంచుకుంటారు. ఆయన సూతపుత్రుడు అనే గుర్తింపు పొందుతాడు. కానీ అతను రాజవంశానికి చెందినవాడని ఎవ్వరూ తెలియరు. కర్ణుడి ధైర్యం. సభలో అడుగు. ఆ తర్వాత పాండవులు కౌరవులు విద్యాభ్యాసం ముగించాక సభలో తన ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది. అర్జునుడు అత్యుత్తమ ధనుర్వేద నిపుణుడిగా వెలుగుతాడు. అన్ని విజయాలతో నిండిన సమయంలో సభలోకి ఒక దృఢమైన యువకుడు అడుగు పెడతాడు. అతని బాసునడక, రౌద్ర చూపులు, అశ్రాంత ధైర్యం ఎవ్వరికీ తెలియదు. కానీ అతడే కర్ణుడు. నేను అర్జునుడితో సమానంగా బాణాలను ప్రయోగించగలను అని ప్రకటిస్తాడు. అప్పుడు కృష్ణుడు కౌరవులు అతని జన్మను ప్రశ్నిస్తారు. నీవు ఎవరు? రాజవంశానికి చెందావా? అతను సూతపుత్రుడని అన్న విషయం బయటపడుతుంది. అప్పుడు ద్రౌపది వంటి వారు సూతపుత్రుడితో సమానత ఉండదంటారు. అంతే. దుర్యోధనుడు మధ్యలోకి వచ్చి అతనికి అంగదేశరాజు పట్టు ఇస్తాడు. కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంత స్నేహితుడిగా మారతాడు. అర్జునుడు కర్ణుడు శత్రుత్వం అక్కడే మొదలవుతుంది. కర్ణుడు అర్జునితో తలపడాలని కోరాడు. కానీ అతని జన్మ గురించి ఎవ్వరూ తెలుసుకోలేక సూతపుత్రుడు అని
అనగార్చారు. అప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి కర్ణునికి అంగదేశాధిపతి పదవి ఇస్తాడు. అలా వారు స్నేహితులుగా మారి శత్రుత్వం మొదలవుతుంది. పాండవుల వనవాసానికి అసలు కారణం లక్షాగృహం కుట్ర. పాండవుల ప్రతిభను చూసి ప్రజలు వారిని గౌరవించసాగారు. ఇది దుర్యోధనుని అసూయను రెచ్చగొట్టింది. అతని మామ శకునితో కలిసి ఒక కుట్ర పన్నాడు. లక్షగృహం అనే మందు వేసిన చెక్కతో చేయబడిన భవనాన్ని నిర్మించి అది కొత్తగా మీకోసం అన్న మాటతో పాండవులకు అక్కడికి పంపించారు. గజరాజు అనే అనుచరుడితో కలిసి వారు అక్కడికి వెళ్ళారు. ఒక రాత్రి శకుని ఆ భవనానికి నిప్పంటించాడు. కానీ పాండవులు ముందే తెలుసుకొని ఒక గుహ మార్గం ద్వారా బయటకు పారిపోయారు. ప్రజలకు మాత్రం పాండవులు అగ్నిలో కాలిపోయారు అన్న వార్త వ్యాపించింది. అలా పాండవులు అజ్ఞాతవాసం జీవితం ప్రారంభించారు. బ్రాహ్మణుల వేషంలో అడవుల్లో తిరుగుతూ తమ శక్తిని దాచుకుంటూ ఉన్నారు. ద్రౌపది స్వయంవరం, అర్జునుని విజయగాథ. ఈ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. దానిలో శారీరక శక్తి కన్నా అల్లకల్లోలమైన విజ్ఞాన శక్తి అవసరం. పరీక్ష ఏమిటంటే ఆకాశంలో తిప్పుతున్న లక్ష్యాన్ని దాని నీటి ప్రతిబింబం చూసి బాణంతో కొట్టాలి. పలువురు రాజులు, వీరులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ సమయంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చి లక్ష్యాన్ని తాకుతాడు. ద్రౌపది అతనిని వరిస్తుంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడు పాండవులు ఆనందంతో "అమ్మా, భిక్ష తీసుకొచ్చాం" అని అంటారు. కుంతీదేవి ఏమి తెలియక "అందరినీ సమంగా పంచుకోండి" అని అంటుంది. ఆ మాటను ధర్మంగా భావించి ద్రౌపది 5 పాండవుల భార్యగా మారుతుంది. ఈ విషయం శాస్త్రోక్తంగా న్యాయం చేయబడింది. ఎందుకంటే ద్రుపదుడు ఆశించినది దేవతల లక్షణాలున్న వాడు కావాలి. 5 కూడా ఒక్కో దేవతా స్వరూపం ఉంది. ఇప్పుడు కథ మరింత జఘన్యమైన మలుపులకు చేరుకుంటుంది. ఇంద్రప్రస్థ రాజ్య నిర్మాణం, పాండవుల ఘనత, జూదంలో శకుని కుట్ర, ద్రౌపది వస్త్రాపహరణం ఇవి అన్నీ ధర్మానికి పరీక్షలు, అపరాధానికి మౌన ఒప్పందాలు. ఇది అన్నింటి మునుపు సంగ్రహం మాత్రమే. థ్యాంక్ యూ.
మహాభారతం పార్ట్ 4. ఇంద్రప్రస్థం నుండి ద్రౌపది వస్త్రాపహరణం వరకు. ఇక్కడి నుండి మహాభారత గాథ ఆగదు. దీనిలో దేవతలు ఉన్న ద్రోహం ఎక్కువ, ధర్మం ఉన్న దుర్భాగ్యం గెలిచినట్టే. ఇది పాండవుల గర్వము కాదు, గాంధారి కుడికన్ను మూసుకున్న మొదటి వింతపు పరిమాణం. ఇంద్రప్రస్థ నిర్మాణం, ధర్మానికి రాజ్యం, పాండవుల ఆవిర్భావం, ద్రౌపది స్వయంవరం అనంతరం. ధృతరాష్ట్రుడు ఒక న్యాయంగా కనిపించే నిర్ణయం తీసుకుంటాడు. పాండవులకు వారి రాజ్యం ఇవ్వాలి, హస్తినాపురం విడగొట్టి ఖండావనాన్ని రాజధానిగా మార్చండి అని. ఖండావనం అరణ్యమే కాని కృష్ణుడు, అర్జునుడు, మాయాసురుని సహాయంతో అది ఓ అపూర్వ నగరంగా మారుతుంది. అదే ఇంద్రప్రస్థం. పాండవులు సద్భావంతో ధర్మపదంలో ప్రజల పాలన చేస్తారు. యుధిష్ఠిరుడు ధర్మరాజుగా ప్రజల గుండెల్లో రాజు అవుతాడు. రాజసూయ యాగం, పాండవుల ప్రభావం పెరుగుతుంది. ధర్మరాజు తలంచినది రాజసూయ యాగం చేయాలి. ఈ యాగం ద్వారా ఇతర రాజులు తలవంచి అంగీకరించాలి. అందుకోసం పాండవులు దిగ్విజయ యాత్రలు చేస్తారు. అర్జునుడు ఉత్తరం, భీముడు దక్షిణం, నకల సహదేవులు తూర్పు పడమర వైపు యాత్రలు చేస్తారు. అందరూ రాజులు తలవంచి అంగీకరిస్తారు. ఒక్క జరాసంధుడు మాత్రమే ఎదురు తిరుగుతాడు. అతడు 86 మంది రాజులను బంధించాడు. భీముడు కృష్ణుని సహాయంతో అతడిని నేరుగా ఛాలెంజ్ చేసి ఒక్కడితో సమరంలో చంపేస్తాడు. ఇలా రాజసూయ యాగం విజయవంతమవుతుంది. దుర్యోధనుని అసూయ, అహంకారం ప్రారంభం. ఈ వేడుకలో దుర్యోధనుడు ఇంద్రప్రస్థ మాయానగరాన్ని చూసి చలించిపోతాడు. పలకలు నీళ్ళలా కనిపించడం, అద్దాల తలుపులు, ఇవన్నీ అతడిని భ్రాంతిలో పడేస్తాయి. ఒకచోట నీటిని నేల అని అనుకొని పడిపోతాడు. అప్పుడు ద్రౌపది నవ్వుతుంది. అంధుని కొడుకు చీకటి తప్ప మరొకటి చూడలేడు అని అనడం వినిపిస్తుంది. ఆ మాటలే అతని గర్వాన్ని మింగేస్తాయి. అప్పుడే మొదలవుతుంది దుర్యోధనుని ప్రతీకారం, శకుని దుష్టపథం. జూదం, శకుని కుట్ర. శకుని
గాంధారి తమ్ముడు. అతడు అసలు కురువంశాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఆయన పాండవులను జూదానికి ఆహ్వానిస్తాడు. ధర్మరాజు ధర్మబద్ధుడే అయినా పాచేసిన ఆడుడు. ఒకసారి ఆడించండి, మేము మోసం చెయ్యాలి. ధర్మరాజు సత్యపథంలో నడిచేవాడు. రాజులు ఆహ్వానిస్తే తిరస్కరించకూడదు అని ఆయన జూదానికి ఒప్పుకుంటాడు. కానీ శకునికి చేతిలో చీట్లు మాయా చీట్లు. ఆయన వరుసగా గెలుస్తాడు. ధర్మరాజు మొదట తన ధనాన్ని, ఆ తర్వాత తన రాజ్యాన్ని, సోదరులను, చివరికి తన్ను తానే పెట్టాడు. అంతనే కాదు, చివరికి ద్రౌపదిని కూడా పణంగా పెడతాడు. ద్రౌపది వస్త్రాపహరణం అత్యంత ఘోరమైన ఘట్టం. ద్రౌపది రాజసభకు లాక్కొచ్చారు. అప్పటికే తనను పణంగా పెట్టిన విషయం విని ఆమె ప్రశ్నించింది. తనను కోల్పోయిన వాడిని నన్ను పణంగా పెట్టే హక్కు ఎలా ఉంటుంది? కానీ సభ నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని బలవంతంగా లాక్కొచ్చి ఆమె వస్త్రాన్ని లాగుతాడు. ఆమె భగవంతుడిని పిలుస్తుంది. హే కృష్ణ, నీతో ఉన్న నమ్మకం తప్ప నాకు మరొకటి లేదు. శ్రీకృష్ణుడు ఆమె అర్తనాదాన్ని విని అవతార హేతువు అని చూపిస్తూ ఆమె వస్త్రమును అనంతంగా చేస్తాడు. దుశ్శాసనుడు ఎంత లాగినా వస్త్రం అంతగా పెరుగుతుంది. అతడు విఫలమై పడిపోతాడు. పాండవులు చేతుల్ని మడిచినవారు, కానీ హృదయంలో విరగబడ్డారు. అప్పుడు భీముడు ప్రమాణం చేస్తాడు. దుశ్శాసనుడి రక్తంతోనే ద్రౌపది కేశాలు కడుగుతాను. దుర్యోధనుడి తొడను విరుస్తాను. వనవాసం, అరణ్యవాసానికి న్యాయం పేరుతో శిక్ష. ద్రౌపదిని అవమానించాక సభలో ఓ చర్చ జరుగుతుంది. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు అందరూ మౌనంగా ఉన్న చిత్తశుద్ధిగా ధర్మాన్ని ఉల్లంఘించారన్నది తెలుసు. ధృతరాష్ట్రుడు భయంతో పాండవులకు తిరిగి స్వేచ్ఛ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాడు. కానీ శకుని, దుర్యోధనులు మరోసారి జూదానికి పాండవులను ఆహ్వానిస్తారు. ఈసారి ఓడిపోతే 12 సంవత్సరాలు అరణ్యంలో, మరో 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలన్న నిబంధనతో. ధర్మరాజు మళ్ళీ ఓడిపోయాడు. అలా పాండవులు 13 ఏండ్ల అరణ్య జీవితం ప్రారంభం. అక్కడి నుండి పాండవులు ధర్మాన్ని తట్టుకోవడానికి కాదు, అధర్మాన్ని ఓడించడానికి సిద్ధమవుతారు. వీరికి తెలియదు, అరణ్యం వారిని మారుస్తుంది. కానీ కలివిడిగా తలపెట్టిన శాంతి,
చివరికి ఘోరమైన యుద్ధానికే దారితీస్తుంది. థ్యాంక్ యూ.